నిజంగా మీ స్వరం మేము వినాలి, మీ ప్రత్యక్షత మేము చూడాలి. మీరు ఏర్పరచుకున్నటువంటి శిష్యులను ప్రత్యేకపరుచుకున్నావు, ప్రపంచానికి పంపించావు ప్రభువా. ఎస్, మీ బిడ్డలు ప్రభువా నాయన చేర్చబడినారు. ఒక ప్రత్యేకమైన గుంపుగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా లోకము నుండి వేరు చేసావు, రక్షించుకున్నావు. ఈరోజు మీ బిడ్డలను ప్రభా మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఈరోజు ప్రభా ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. వారి జీవితాలలో అద్భుత కార్యములు జరిగించండి. వారి కుటుంబ జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి. వారి వ్యక్తిగత జీవితంలో నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నింపమని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ స్తోత్రం, 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 స్తోత్రం. మహాగంధ సజీవుడ పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. 2026 సంవత్సరముల క్రిందట ప్రభువానైనా మిమ్మల్ని మీరు అప్పగించుకునే సమయంలో ఆ కోసం మీరు ప్రార్థన చేసి, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వారితో నాకు సంబంధం లేదు అని చెప్పావు. నా గడియ వచ్చినది అన్నావు తండ్రి. నిజంగా మా పాపములు, మా శాపము, మా దోషము, మా చీకటి పారతోలుట కోసం అయ్యా మహిమలో ఉండవలసిన దేవుడు నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువా, నిన్ను నువ్వు అప్పగించుకొని మాకు రక్షణనిచ్చానికి స్తోత్రాలు. నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నిన్ను ప్రభు మహిమపరుస్తున్నాము ప్రభువా. ఎస్, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు వేసయానికి స్తోత్రాలు. నువ్వు పరిశుద్ధుడు వేసయానికి స్తోత్రాలయ్యా. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ పరిశుద్ధమైనటువంటి నీ మాటలను బట్టి స్తోత్రాలు, నీ పరిశుద్ధమైనటువంటి అయ్యా నీ యొక్క దర్శనాన్ని బట్టి స్తోత్రాలు. ఎస్, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధతలో నీ వంటి వారు లేరు. ఎస్, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈ సొత్తుగా మార్చుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం. నీ బిడ్డలందరికీ విడుదల, విడుదల, విడుదల. నీ బిడ్డలందరికీ ప్రభువా నీలాంటి గుణాలు నేర్పండి. విరిగిన నలిగిన హృదయము అయ్యా నాయన మీ బిడ్డలందరూ పొందుకోవాలి. నీ బిడ్డలందరూ నీ ఆత్మ చేత నింపబడాలి. నీ బిడ్డలందరూ ప్రభువా నీ శక్తి చేత నింపబడాలి. రాత్రి వేళ సమయం నీ బలమైన అభిషేకం చేత నింపబడాలి. శత్రువును జయించుటకు అధికారం యేసునామమున మీ బిడ్డలు పొందుకుందురుగాక. ఎస్, ఈ లోకాధికారిని జయించడానికి శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోకములో ఉన్నటువంటి అపవాది కుయుక్తులను, అపవాది యొక్క పండంగములను మీరు భగ్నం చేయండి ప్రభువా. నీ శక్తిని పంపించండి నీ బిడ్డల్లోనికి. లోకములో ఎదురవుతున్న సమస్యలు, లోకములో చొచ్చుకొని వచ్చిన అపవాది క్రియలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎస్ తండ్రి అయ్యా వాటన్నిటిని మీరు పారదోలండి. మీ బిడ్డలని చేతులకు అప్పచెప్తూ ప్రార్థన చేసిన ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామానికి మహిమకరంగా, మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరిని ఆకర్షించి అయ్యా మీ కార్యములు జరిగించండి ప్రభువా. నువ్వే రకపోయింటే మా జీవితాలు ఏమైపోయాయో, మా బ్రతుకులు ఏమైపోయాయో. ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు, ఎవరు మమ్మల్ని చెరదీయలేదు. అయ్యా పాపులమైన, నీచమైన, దుర్మార్గులమైన మమ్మల్ని వెతికి రక్షించినావు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గొప్ప దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్భుత కార్యములు చేయవాడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రాంగణం అంతా నీ మహిమ చేత నింపండి, నీ వెలుగు చేత నింపండి తండ్రి. చిన్న మందా భయపడకుడి అన్నావు,
12 మందిని ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఏర్పాటు చేయబడిన నీ బిడ్డలు నీ కొరకు సాక్షులుగా జీవించారయ్యా. అయ్యా నీకు వందనాలు. మీ బిడ్డలు కూడా ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థనా స్థలంలోనికి వచ్చారు. మీ బిడ్డలను కూడా ఎన్నిక చేసుకున్నారు. నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సొత్తుగా మార్చుకున్నారు. మీ బిడ్డలను దర్శించుము తండ్రి. మీ బిడ్డలను బలపరచుము తండ్రి. నీ బిడ్డలని ఆత్మతో నింపుము తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో అయ్యా వారి హృదయ లోతులలో వేదన, వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు మీరు తీసివేయి ప్రభువా. నువ్వు మాత్రమే తీసివేయగలిగిన వాడివే తండ్రి. నిన్ను ఆహ్వానిస్తున్నాము. మీరు రండి ప్రభువా, మీరు రండి ప్రభువా. మీ బిడ్డలను బాగు చేయండి ప్రభువా. మీ బిడ్డలను మీ చేయి పట్టుకొని వారి చేయి పట్టుకొని నడిపించండి. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. మా ప్రార్థన అంగీకరించుమయ్యా. దేనికి పనికిరాని వారి కదా ప్రభువా. అయ్యా నీ పాదాలు పట్టుకొని నడిచినాము. నీ పాదాలు పట్టుకొని నడిచినాము. నీ ఆత్మతో నింపుము, నీ శక్తితో నింపుము, నీ బలముతో నింపుము, నీ జ్ఞానంతో నింపుము. నీ కాపుదల కింద భద్రం చేయము ప్రభువా. అయ్యా ప్రతి అనారోగ్య సమస్యలను అయ్యా మీరు పారదోలండి. మానసిక ఒత్తిడి నుండి విడిపించండి. ప్రత్యేకమైన జనాంగంగా నీ కొరకు సాక్షులుగా నిలిచే ఒక బలమైన సాధనాలుగా నిలబెట్టుకోండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అగ్ని రగులుకోవాలయ్యా ఈ రాత్రి వేళ సమయంలో. ఎస్ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రండి. ప్రాంగణంలో చొచ్చుకొని పోయిన చీకటి శక్తులను కాల్చిపడి తొలగించి అపవాది క్రియలు లయపరచు. చేరి వచ్చిన మీ బిడలలో ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి బలహీనత యేసు రక్తంలో కొట్టివేయండి. తెలిసి తెలియక జారిపోయిన ప్రతి మాటలలో, ప్రతి చూపులలో, ప్రతి తలంపులలో, ప్రతి ఆలోచన పాపము యేసు రక్తంలో కొట్టివేయండి. యేసు రక్తం చేత కొట్టివేయండి తండ్రి. నీ బిడ్డలను విమోచించి రక్షించి ప్రభువా, బలహీనమైపోయి చెదిరిపోయిన వారిని మరలా చేర్చుకున్నావు. మీ శిష్యులను సమకూర్చుకున్నావు, స్థిరపరిచావు. మీ బిడ్డలను బలపరిచావు కదా. మీ బిడ్డలను కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఆలోచనలో తప్పిపోయింటే క్షమించండి. మాటలలో తప్పిపోయింటే క్షమించండి. తలంపులలో తప్పిపోయింటే క్షమించండి. అయ్యా ప్రతి విషయంలో క్షమించి మమ్మల్ని మరొకసారి నీ పాదాలు పట్టుకొని అడిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని దాటి వెళ్ళొద్దు ప్రభువా. మా మధ్యలోకి రండి అయ్యా. మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా. మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం లేసయ్యా, స్తోత్రం లేసయ్యా, స్తోత్రం లేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య నామానికి స్తుతి కలుగునుగాక. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య నామానికి ఘనత కలుగునుగాక. ఈ ప్రాంగణములంతట్లో దేవుని మహిమ చేత నింపబడునుగాక. స్తోత్రం చెబుదాం. యేసయ్య నామానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం. యేసయ్యానికి స్తోత్రం. నీ రక్తంతో కడుగయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. యేసయ్యా నీ శక్తితో నింపయ్యా, నీ బలంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా. యేసయ్యా నీ కృపతో నింపయ్యా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం.
పరిశుద్ధుడానికి స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి శరీరాల్లో దాగి ఉన్న బలహీనతలు తొలగించండి, అనారోగ్య సమస్యలు తొలగించండి, చీకటి శక్తుల అధికారం నుండి విడిపించండి. ప్రభువానైనా ప్రత్యేకంగా నీ ఆత్మకార్యములు జరిగించండి. ప్రత్యేకంగా నీ సమృద్ధి అయిన దీవెన చేత నింపండి. అయ్యా, ప్రతి ఒక్కరిని ఆకర్షించండి, 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 ఆకర్షించండి. అయ్యా, మీ బిడ్డలందరినీ బలపరచండి, మీ బిడ్డలందరినీ స్థిరపరచండి, మీ బిడ్డలందరినీ కాపాడండి. తండ్రి, నీకే స్తోత్రం. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామానికి మహిమకరంగా, చేరువచ్చిన బిడ్డలందరికీ దీవెనకరంగా, సంఘం క్షేమాభివృద్ధి చెందినట్టుగా మీ సహాయాన్ని పంపించి ముందుకు నడిపించి ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ కూడిక నీ నామానికి మహిమకరంగా జరిగించమని, మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి.